మేజర్ ఇష్యూస్లో కర్పూరి ఠాకూర్కి భారతరత్న, బీహార్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా సేవలు, జననాయకుడిగా చిరపరిచితుడు. బీహార్లో ఓబీసీ రాజకీయాలకు నాంది పలికిన ఠాకూర్ దేశ అత్యున్నత పురస్కారం పొందిన 49వ వ్యక్తి. నాయకత్వ దార్శనికతతో చెరగని ముద్ర వేశారు ప్రధాని మోదీ అనేటువంటి అంశంపైన ఒక వార్త వచ్చింది. సాక్షిలో ఇది పెద్దగా వచ్చింది, మిగిలిన దాంట్లో కూడా హెడ్లైన్ వచ్చింది. కానీ కర్పూరి ఠాకూర్ బీసీలకు సంబంధించినటువంటి అంశం, దీంట్లో ఇంకొక అంశాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. బీసీలకు సంబంధించి కర్పూరి ఠాకూర్ వరుసగా దాదాపు 36 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 36 సంవత్సరాల పాటు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఒక చిన్న ఇల్లు కూడా లేనటువంటి వ్యక్తిగా రికార్డులకు ఎక్కాడు. బీహార్లో మద్యపాన నిషేధం చేశాడు. బీహార్లో మద్యపాన నిషేధం చేయడంతో పాటు బీసీలు, దళిత వర్గాలకు సంబంధించి బీహార్లో ఉండేటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా దారుణంగా నిమ్న వర్గాల పరిస్థితి ఉంటుండే. దాంట్లో బీసీలు, ఓబీసీలకు సంబంధించి అదేవిధంగా నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలను బాగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. వాళ్ళకు సంబంధించినటువంటి సామాజికంగా ఇవాళ వెల్ఫేర్ స్కీమ్ అంటే ఏదో ప్రభుత్వ పథకాలు అయిపోయి ఉచిత పథకాలు ఇచ్చారు. కానీ కర్పూరి ఠాకూర్ చేసినటువంటి సేవలు మాత్రం మామూలుగా ఉండకపోతుండే. అది వీళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో ములాయం సింగ్ కానీ, నితీష్ కుమార్ కానీ, వీళ్ళందరికీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ గురువుగా ఉన్నటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్. బీహార్లో ఓబీసీ శాఖలకు సంబంధించి వాళ్ళ సమాజ్వాదీ పార్టీ లేదంటే ఆర్జేడీ ఇవన్నీ వచ్చినా కూడా వాళ్ళందరికీ ఒక గురుతులుడిగా నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి. 1970 డిసెంబరు 71 జూన్ వరకు పనిచేశారు ఫస్ట్. తర్వాత 1977 నుంచి 79 వరకు 2 సార్లు పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక బీసీ నాయకుడికి భారతరత్న ఈ జనవరి 26న గణతంత్ర దినోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భారతరత్న అనేటువంటిది రావడం, రాజకీయాలు చూసారా ఎంత వేగంగా మారతాయి అనేటువంటిది, అవతల వాళ్లకు ఎజెండా ఇవ్వాలా వద్దనేటువంటిది. నిన్నటి వరకు రాముడు, అయోధ్య అనేటువంటి ఇష్యూ వచ్చేసరికి వీళ్ళంతా ఎందుకు వచ్చిందంటే ఒక అంశం ఇక్కడే చూసిన నేను. బీసీల ఓట్లకు కులగణనాస్త్రం, లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్త హామీ ఇచ్చే దిశగా కాంగ్రెస్. ఇదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చనున్న ఏఐసీసీ. గాంధీభవన్లో మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డితో భేటీ అయిన ఏఐసీసీ నేత ప్రవీణ్ చక్రవర్తి, సమావేశానికి హాజరైన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు. ఈ బీసీలకు సంబంధించినటువంటి అంశం అంటే లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎజెండా జాతీయ స్థాయిలో ఉంటుంది. కాబట్టి ఇవాళ బీహార్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రిని ఇన్ని సంవత్సరాల తర్వాత గుర్తించారు. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, లేకపోతే మిగిలినటువంటి నాయకులు దేవేగౌడ, జనతాదళ ప్రభుత్వాలు వచ్చినా కూడా భారతరత్న రాలేదు. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఏ ఒక్క అంశాన్ని కూడా మిగిలిన వాళ్ళకు ఇవ్వకుండా అధికార పక్షము అస్త్రాలు వినియోగిస్తూనే ఉంది. ఇప్పుడు ఇదే అంశం పైన ఇప్పుడు కాంగ్రెస్ కులగణన అంటే జనాలు నమ్ముతారా లేదనేటువంటి అంశం. దీనికి పోటీగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి పోటీగా ఉండడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి అంశం. ఇదే దాంట్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఓబీసీ కమిషన్కి సంబంధించినటువంటి రాజ్యాంగం వదిలేయడం, ఆ కమిషన్ ఏర్పాటు చేయడము, ఈ అంశాలన్నింటినీ కూడా మనం చూసినాము. దీంట్లో కూడా వీళ్ళు ఇదే చూసాం. ఈ కర్పూరి ఠాకూర్కి ఇప్పుడు భారతరత్న ఇవ్వడంతో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభావం విపరీతంగా పడుతుంది. ఇవాళ కర్పూరి ఠాకూర్ సంబంధించినటువంటి జయంతి కూడా ఉన్నది. ఆయన జయంతి సందర్భంగా 100వ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇంకా బీసీలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఓబీసీ నాయకుడిగా ఉన్నాడు. అదేవిధంగా ఓబీసీ నాయకుడికి ఇవ్వడము, ఓబీసీకి సంబంధించిన ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి కులగణన అస్త్రం ఎంతవరకు పనిచేస్తుంది అనేటువంటిది చూడాలి. ఎందుకంటే మేజర్ డిసిషన్స్ రాజకీయాల్లో ఒకరి ఎజెండాను ఇంకొకరు ట్రాప్లో పడకుండా తమ ఎజెండాను మాత్రమే పోవాలి. తెలంగాణకు సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అట్లా టీఆర్ఎస్ ట్రాప్లో కానీ బీజేపీ ట్రాప్లో పడకుండా తమ సొంత ఎజెండాలో వెళ్ళడంతో విజయం సాధించింది. మరి జాతీయ స్థాయిలో కూడా బీజేపీ ఎజెండాలో, మోడీ ఎజెండాలో పడకుండా దాన్ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటిది చూడాలి. ఇది బీసీలకు సంబంధించినటువంటి అంశము. ఈరోజు కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా వచ్చినటువంటి దాంట్లో మేజర్ నిర్ణయము. ఇది జాతీయ స్థాయి వరకు కూడా అంటే ఉత్తర భారతదేశంలో కర్పూరి ఠాకూర్కు సంబంధించినటువంటి అంశం.